అందరికీ నమస్కారం. తేజస్వి తెలుగు కథలు పాడ్కాస్ట్కి స్వాగతం. పరమాచార్య స్వామివారికి గోవులపై ఉన్న ప్రేమ, వాత్సల్యం ఈ అనుభవాల ద్వారా మనం తెలుసుకుందాం. ఈ అనుభవం పేరు గోక్షీరం. అది కుంభకోణం ప్రధాన కేంద్రంగా శ్రీమఠం కార్యకలాపాలు జరుపుతున్న సమయం. మఠం వెనుక భాగంలో పెద్ద గోశాల ఉండేది. ఒకరోజు మఠానికి సంబంధం లేని ఒక గోవు గోశాలలో గడ్డి మేస్తూ నీరు తాగుతూ కనిపించింది. ఆ ఆవు ఎవరిదో ఎవ్వరికీ తెలియదు. చుట్టుపక్కల వారికి ఈ విషయం తెలియపరిచినా ఎవ్వరూ ఆ ఆవు కోసం రాలేదు. 4-5 రోజులు అలాగే గడిచిపోయాయి. మఠం శ్రీకార్యం పరమాచార్య స్వామివారిని ఆవుని బయటకు పంపిద్దామా అని అడిగాడు. అది మఠం ఆవు కాదు కాబట్టి దాన్ని బయటకు పంపించాలి అనుకుంటే ఈ మఠంలో ఉన్న చాలామందిని బయటకు పంపవలసి ఉంటుంది అని బదులిచ్చారు స్వామివారు. నిజానికి అప్పటికి శ్రీమఠంలో చాలామంది ఊరికే ఏ పని లేక అక్కడే ఉంటూ తిని పడుకుంటున్నారు. ఆవు ఏమీ మాట్లాడదు కాబట్టి దాని యజమాని ఎవరో మనకు తెలిసే అవకాశం లేదు. మన గోశాలలోనే ఉండనివ్వండి, దాన్ని కాపాడడం మన కర్తవ్యం అని స్వామివారు సెలవిచ్చారు. కొన్ని రోజుల తర్వాత ఆ ఆవు ఈనడానికి సిద్ధంగా ఉంది. ఆ సమయం రానే వచ్చింది. ఆవు ఈనింది. మేనేజర్ స్వామివారి వద్దకు వచ్చారు. ఆవు ఈనను తరువాత వచ్చే జున్నుపాలు రావడం ఆగిపోయాయి. ఆ ఆవు మంచి జాతి ఆవు అనుకుంటాను. మంచి ఆహారం తీసుకున్నట్లుంది. రోజుకు 4 సేర్ల పాలు ఉదయం మరియు సాయంత్రం 2 పూటలా ఇస్తున్నది అని చెప్పారు. వెంటనే స్వామివారు మొత్తం పాలని కాలతీశ్వర దేవస్థానంలో అభిషేకానికి ఇవ్వండి. ఆ ఆవు శ్రీమఠానికి సంబంధించింది కాదు కాబట్టి ఆ పాలను శ్రీమఠం అవసరాలకు వినియోగించరాదు అని చెప్పారు. 2 రోజులు గడిచిపోయాయి. పరమాచార్య స్వామివారు మేనేజర్ని పిలిచి ఆ పాలను ఏం చేస్తున్నారు అని అడిగారు. మేనేజర్ కాస్త కంగారుగా ఆ పాలని రోజు కాలతీశ్వర దేవస్థానంలో ఇవ్వడానికి అన్ని ఏర్పాట్లు చేశాను అని చెప్పారు. అలాగే ఆ ఆవు దూడని శివాలయానికి ఇచ్చేయండి. అవి ఇక్కడే ఉంటే పొరపాటున ఆ పాలని శ్రీమఠంలో వాడుకుంటారు అని స్వామివారు ఆజ్ఞాపించారు. స్వామివారి ఆజ్ఞ ప్రకారం మేనేజర్ చేశాడు. కానీ దేవస్థానంలో అప్పటికే చాలా గోవులుండడం వల్ల ఆలయ ధర్మకర్తలు ఇంకొకటి తీసుకోవడానికి కొంత విముఖత చూపించారు. ఆవులను వేలం వేయాలని తలచారు. అలా అమ్మిన ఆవులు నేరుగా వధశాలలకు వెళ్తాయని స్వామివారు ఆందోళన చెందారు. వేలం వేసిన మొత్తం ఆవులను కొనుగోలు చేయవలసిందిగా ఒక ధనిక భక్తుడిని ఆదేశించారు. తరువాత ఒక్కొక్కటిగా వాటిని బాగా చూసుకునే భక్తులకు ఇచ్చేశారు. గోవులపై పరమాచార్య స్వామివారికి ఉన్న ప్రేమ అటువంటిది. ఇప్పుడు మరొక్క అనుభవం చెప్పుకుందాం. కంచి పరమాచార్య స్వామివారి వైభవాన్ని తెలియజేసే ఈ అనుభవం పేరు పాలపిండి పంపకండి. గ్రీసు దేశ రాణి యువరాణి ఐరిన్ పరమాచార్య వారి భక్తులు. ప్రతి సంవత్సరం వారు ఎలాంటి ఆడంబరం లేకుండా స్వామివారి దర్శనానికి వచ్చేవారు. ఐరిన్ ఒకసారి కేజీ బరువు గల 100 పాలపిండి టిన్లు మఠానికి పంపి వేద పాఠశాల విద్యార్థులకు వినియోగించమని కోరింది. వాటిని చూసిన స్వామివారు, విదేశాలలో మెషిన్తో పాలు పిండుతారు కదూ అన్నారు. అందుకు శిష్యుడు, అవును పెరియవా అని సమాధానమిచ్చాడు. అందుకు స్వామివారు, గొల్లవాళ్ళు చేతితో పాలు పిండితే గోవుకు నొప్పి కలగకుండా నేర్పుతో పిండుతారు అని గొంతులో వేదనతో అన్నారు. అందుకు శిష్యుడు, అవును స్వామి, ఆ బాధకు అవి అలవాటు పడిపోతాయి. ఆవులకు దాణాలో ఎముకల పొడి కలిపి పెడతారు. అందువల్ల అవి బలిష్టంగా ఉండి పుష్టిగా ఎక్కువ పాలిస్తాయి. ఇది విన్న పరమాచార్య వారు చింతాక్రాంతులయ్యారు. అంటే గోవుకు మాంసాహారపు దాణానా అని అంటున్న స్వామివారి గొంతు ఆవేదనతో నిండిపోయింది. అంటే పాల ఉత్పత్తి వ్యాపారం కోసమే. పాల పౌడర్, చీజ్ వంటివి దేశాలకు ఎగుమతి చేస్తారు, అవునా అన్నారు స్వామివారు. అందుకు శిష్యుడు తలూపాడు.
వెంటనే స్వామివారు, సరే, మాంసాహారం తిన్న ఆవు పాలపొడి కూడా వేద పాఠశాల విద్యార్థులకు వినియోగించకూడదు. ఆ పొడి వాడే హాస్టళ్ళు ఉంటాయి. అడ్రస్ కనుక్కొని వారికి పాలపొడి వారికి పంపమని చెప్పు. పాలపొడి ఇంక పంపవద్దని, పంపిన పొడి సద్వినియోగానికి పంపామని ఐరిన్కి జాబు వ్రాయమని మేనేజర్కు చెప్పు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయారు. సకల దేవతా స్వరూపమైన గోమాతలాగా స్వామివారి హృదయం కూడా కల్మషరహితం. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. స్వస్తి.